వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి 12 రాశుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే, మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ 12 రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇక ధనురాశి వారికి కూడా చాలా ఇబ్బంది ఈ గ్రహస్థితి. ఎందుకంటే అర్ధాష్టమ రాహువే దోషకారకుడు, కొత్తగా వచ్చిన అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ చంద్రుడు, 4 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే శుక్రబుధులు యోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, మరి చతుర్థ స్థానంలో శని కానీ, రవి కానీ, రాహువు కానీ కూడడం అంత మంచిది కాదు. ఇది ప్రత్యేకించి చదువుకునే వారి మీద, ఉద్యోగం చేసే వారి మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఇక్కడ ప్రత్యేకించి మిమ్మల్ని బాధించకుండా ఇండైరెక్ట్గా బాధ పెడుతుంది ఈ గ్రహస్థితి. అంటే కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వాటిల్లడం, తండ్రి గారి ఉద్యోగం పోవడం, ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, లేదా మీ ఉద్యోగం, మీ చదువు, ఇటువంటి వాటిలోనే ఎక్కువ సమస్యలు వస్తూ ఉంటాయి. బంధువర్గంతో విరోధం కానీ, లేదా అప్పటికప్పుడు ఏదో మీ బండి ఏదో పాడైపోయింది, పక్కవాడి బండి తీసుకెళ్లారు, ఆ బండి ఎవడైతూ పోతాడు, లేదా ఆ బండికి ఏదో డ్యామేజ్ అవుతుంది, తీరా వచ్చి నీకు నేను ఇచ్చాను, నువ్వు ఇలా పాడు చేసావని మీ మీద పడుతుంది నింద. అంటే ఇక్కడ నిందారోపణలు ఎదుర్కోవడం ఒకటి కనబడుతోంది. మీకు సంబంధం లేని విషయాల్లో మీరు బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు బంధువర్గం కానీ, స్నేహవర్గం కానీ దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విదేశాల్లో ఉండేటువంటి ధనురాశి వారికి ఇది ప్రతికూలమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు కరాఖండిగా చెప్పవలసి వస్తుందంటే, ఇది తెలుసుకోవాలి టైం అన్నది ఎలా ఉంటుంది అన్నది. అలాగే ప్రత్యేకించి వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే,
ఈ 4 గ్రహాలు కూడి ఉండడం. త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. కానీ మనం ఇందులో వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు దీనివల్ల వచ్చేటువంటి విపత్తులు ఏంటి అన్నది ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో మనం ఆ లింక్ని పొందుపరచడం జరిగింది. అందులో కూడా మనం ఒకటే చెప్పాం. అయితే ఈ పంచగ్రహ కూటములు, షడ్గ్రహ కూటములు పట్టినప్పుడు ఏంటంటే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. కొంతమంది మీరు గమనించండి, ఒక నెల రోజుల ముందు ఏదో సమ్ హెచ్ఎంపివి వైరస్ అనేదో వచ్చింది. ఇది కరోనా కంటే భయంకరంగా ఉంటుంది, ఈ షడ్గ్రహ కూటమి వల్ల ఇది వస్తుంది అనే దుష్ప్రచారం కూడా జరిగింది. ఆ టైంలోనే మనం చేసాం, అసలు అటువంటిది ఏమీ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఆ వీడియో. అది దేశ కాలమానాలపై ఏ విధంగా ప్రభావితం ఉంటుంది అన్నది అందులో బ్రీఫ్గా చెప్పాను, చాలా వివరంగా. అలాగే అందులో ఒక మాట చెప్పాను, మరి 12 రాసుల వారికి షడ్గ్రహ కూటమి అన్నది ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అన్నది మనం వివరంగా వీడియో చేసుకుందామని చెప్పాను. సో ఈ షడ్గ్రహ కూటమి అన్నది ఏమిటంటే, షడ్గ్రహ కూటమి అంటే మళ్ళీ ఒకసారి చూస్తే మీన రాశి యందు మార్చి నెల 28వ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించిన తర్వాత చంద్రుడితో కలుపుకొని, అనగా చంద్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శనేశ్వరుడు, ఈ 6 గ్రహాలు కలిపి మీనరాశి యందు ఉండబోతూ ఉన్నాయి. సరే, ఈ 6 గ్రహాలు కూడడం వల్ల ఈ 12 రాశుల వారికి ఏ విధమైన ప్రభావం ఉంటుంది, ఇందులో ఏ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది, పడుతుందా అంటే నిజంగా అంటే నిజంగా పడుతుంది. ఏ రాశుల వారికి దురదృష్టం, నిజానికి అది దురదృష్టం అనకూడదు, కానీ ఏదైనా కొంత విపత్కరమైనటువంటి స్థానాల్లో కనుక ఈ గ్రహాలు పడితే అది కొంత ఇబ్బందే. కాబట్టి ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే, ఈ రాశులకి మంచిది అని నేను చెప్పేశాను అనుకోండి, మీరు పూర్తిగా చూడట్లా మానేస్తున్నారు. ఏ రాశులకి చెడు అని చెప్పేసినా కూడా మీరు చూడట్లా మానేస్తున్నారు. ఎందుకు? మంచి అయితే మంచి ఉంది, చెడైతే ఇక చెడే కాబట్టి వినేదే ఉందని మానేస్తున్నారు. అలా కాకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి.